హల్లెలూయా. సర్వశక్తివంతుడును భూమికి ఆకాశమునకు ప్రభువునైన క్రీస్తు యేసు నామములో ఈ యొక్క గురువారం బైబిల్ స్టడీకి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ప్రారంభిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పవిత్ర పాదములకు స్తోత్రాలు. ప్రతి సమయములో మీరు మాతో ఉండి మాకు సహాయం చేసే దేవుడు, మీ కార్యాన్ని మా ద్వారా జరిగించేటువంటి గొప్ప దేవుడు. ఈరోజు ఈ బైబిల్ స్టడీని మా కొరకు ఆశీర్వదించండి. మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా మనసారా మిమ్మల్ని స్తుతించుటకు మీ ఆత్మ చేత శృతి చేయండి. మీ వాక్యాన్ని, మీ స్వరాన్ని మాకు, మీ ఉద్దేశాన్ని మాకు తెలియచేసి మీ ఆత్మలో మాకు అనుగ్రహించబడినటువంటి మీ యొక్క సమృద్ధి అయిన వాక్యం చేత మమ్మల్ని దీవించుమని, చివరి వరకు ఈ యొక్క బైబిల్ స్టడీని ఆశీర్వాదకరంగా జరిగించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. రైట్. మేలు చేయక నీ ఉండలేవయ్యా, ఆరాధించక నేను బ్రతుకలేనయ్యా అనే పాట పాడదాం. మన దేవుడు మేలు చేసే దేవుడు, మేలు చేస్తూ సంచారం చేసిన దేవుడు. ఆయన ఇప్పటికీ కూడా మేలు చేసేటువంటి దేవుడు. మేలు చేయకుండా ఆయన ఉండలేడు. సో మనం కూడా ఆరాధించకుండా ఉండలేం అనేటువంటి ఉన్నతమైన హృదయంతో ప్రభువుని మనం మహింపరుద్దాం. చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను బ్రతుకలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను బ్రతుకలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. ప్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధించే వేళ యందు నీ హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపము కలిగినాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళ యందు నీ హస్తములు
కొరకాయి నన్ను పశ్చాత్తాపము కలిగి నాలో నేను పాపినని గ్రహించగానే నీ మేళ్ళకు అలవాటయ్యే నీ పాదముల్ వదలాకుంటే నీ మేళ్ళకు అలవాటయ్యే నీ పాదముల్ వదలాకుంటే నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి యేసయ్యా 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 పాపములు చేశాను నేను నీ ముందరన తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నారదరలో నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని అతిశయించద నిత్యము నిన్నే కలిగున్నందుకు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను బ్రతుకలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను బ్రతుకలేనయ్యా యేసయ్యా అందరం వద్దాము యేసయ్యా 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 ఓ గాడ్ మా రక్షకుడైన మా ప్రభువా మా జీవితాలలో మేలు చేత మా హృదయంలో తృప్తిపరచుచున్నవాడా పక్షిరాజు యవనము వలేని యవనము కొత్త తగుచుండునట్టు మేలుతో 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 హృదయాలను తృప్తిపరిచేటువంటి ప్రభువా ఓ మేలుతో ఆశపడిన ప్రాణాల్ని తృప్తిపరిచేటువంటి దేవుడు ఆ మేలు చేయడం ద్వారా పక్షిరాజు యవనాన్ని మార్చినట్లు మన రూపాన్ని మన స్థితిగతులను మన పరిస్థితులను మన ఆరోగ్యాలను మన స్థాయి స్థానాలను ఆయన మేలు చేస్తూ పరిస్థితులను రూపాలను మార్చినట్లు నిశ్చయంగా మన దేవుడు మేలు చేయడం ద్వారా ఖచ్చితంగా ఆయన మనం పొందవలసిన ఉన్నతమైన సంతోషకరమైన ఆరోగ్యకరమైన ఆర్థికపరమైన ఆనందకరమైన స్థితిగతులను ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడని నమ్ముతూ ఈరోజు ఇంకొకసారి మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను బ్రతుకలేనయ్యా అందరూ వద్దాం మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను బ్రతుకలేనయ్యా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఈరోజు ఆశపడుతూ మీ మేలు కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారో, మేలు చేసే మనస్సు కలిగిన మీ దగ్గర నుంచి ఎవరు మనసారా కోరుకుంటున్నారో, మేలు చేసే మనస్సున్న మీరు నీ దక్షిణ హస్తము చేత, సాహస కార్యాలు చేయు మీ హస్తము చేత, మేలుతో తృప్తిపరచునటువంటి మీ యొక్క శక్తి చేత ఈరోజు ఆశావాదులైన ప్రతి ఒక్కరికి మీ మేలును అనుగ్రహించి తృప్తిపరచుమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ప్రభువా. నీ మేలు పొందినటువంటి దావీదు నిన్ను ఎలా ఆరాధించాడో, ప్రజలు నిన్ను ఎలా స్తుతించారో, ఆ విధంగా ప్రతి ఒక్కరూ నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడడానికి కృప చూపించుమని ఈ ప్రార్థనాపూర్వకమైన ఈ స్తుతి ఆరాధనను క్రీస్తు యేసు నామములో మీకు సమర్పిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం, ప్రొవర్బ్స్ చాప్టర్ 15 వర్స్ 22, 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపరచబడును. ఇంకొకసారి, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపరచబడును. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో, మన ఆత్మీయ జీవితంలో ఫలభరితంగా దీన్ని ఆశీర్వదించునుగాక. ఒకసారి ఆమేనని చెప్దాం అందరం. ఆమేన్. చాలా షార్ట్ టైంలో క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా. ఆ వాక్యాన్ని లోతుగా తెలుసుకోవాలి అనేటువంటి వాళ్ళు, జీవిత గమనంలో మెళకువతో కూడినటువంటి ప్రత్యక్షత కావాలి అని కోరుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు వినాలని మనం చేస్తున్నా. దావీదు కుమారుడు సొలొమోను ప్రసంగి అని కూడా ఆయన పిలువబడ్డాడు. ఎదీద్యా అని కూడా ఆయన పిలువబడ్డాడు. యెహోవాకు ప్రియుడు అని కూడా ఆయన పిలువబడ్డాడు. ఈ విధమైన నామకరణాలతో పిలువబడినటువంటి సొలొమోన్ రాసినటువంటి ఒక నిగూఢమైన ప్రాక్టికల్ మాట ఏమిటంటే, ఆలోచన చెప్పువారు లేకపోతే ఉద్దేశాలు వ్యర్థమవుతాయట. ఆలోచన చెప్పేవాళ్ళు, సలహా ఇచ్చేవాళ్ళు, మంచిగా నడిపించేవాళ్ళు మనుషులకు లేకపోతే వాళ్ళ విషయంలో కలిగి ఉన్న ప్లాన్స్, కలిగి ఉన్న పర్పసెస్, కలిగి ఉన్న ఉద్దేశాలు నిర్వీర్యం అయిపోతాయి. అవి ఉనికిలోకి రావు, అవి పనిచేయవు. ఆలోచనకర్తలు ఒకవేళ ఒక వ్యక్తికి ఉంటే, ఆలోచన కలుగు చేసేవాళ్ళు, ఆలోచనని చెప్పేవాళ్ళు, నడిపించేవాళ్ళు ఒకవేళ ఒక వ్యక్తికి కానీ ఉంటే, ఆ వ్యక్తి తన విషయంలో కలిగి ఉన్న ఉద్దేశాలన్నీ కూడా సఫలమవుతాయి. సక్సెస్ఫుల్ లైఫ్ ఆ వ్యక్తికి అనుగ్రహించబడుతుంది. తను మాత్రమే కాదు, ఆ వ్యక్తి తన రాబోయే తరాలకు కూడా ఒక సక్సెసర్గా, ఒక మోడల్గా మిగిలిపోతాడు. మానవ జీవితంలో బ్రతికేమంటే బ్రతికాం, పుట్టాం కాబట్టి బ్రతుకుతున్నాం, ఏదో జీవించాలి కాబట్టి జీవిస్తున్నాం అన్నట్టుగా కాకుండా, మానవ జీవితంలో కనీసం బ్రతికున్న ఈ కొద్ది రోజులు, లేకపోతే ఈ కొద్ది సంవత్సరాలు ప్రజలకు, ప్రభువుకు ప్రయోజనకరంగా ఉన్న జీవితమే అసలైన జీవితం. మనకు మనం తినే జీవితం, మనకు మనం సంతోషించే జీవితం, మనకు మనం ఆనందించే జీవితం మన కొరకు మాత్రమే. కానీ ఈ జీవితం ఎప్పుడు
సృష్టించిన ప్రభువు కొరకు వాడబడి ఎప్పుడు అవసరంలో ఉన్నటువంటి ఎదుటి మనిషి యొక్క అవసరత కొరకు మనం వాడబడి మనం వాళ్ళ ప్రయోజనం కోసం మనం ఉపయోగించబడితే అటు ప్రభువు ఆనందిస్తాడు, మన ద్వారా ప్రజలు ఆనందిస్తారు. అలాంటి జీవితం ద్వారా మానవ జీవితానికి ప్రయోజనకరం ఉంది. కాబట్టి రెండవ మాట చెప్తున్నాను, బ్రతికేటువంటి మనుషులు మనం చనిపోయినా మనం బ్రతికుండాలి అని అంటే మనం కొన్ని పనులు చేయాలి. మనం చచ్చిపోతాం కానీ మన పనులు చనిపోవు. మనం చేసినటువంటి పని, మనం ప్రారంభించిన పని చనిపోదు. వాళ్ళు చనిపోయినా వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళ గురించి వాళ్ళు చెప్తూనే ఉంటారు. అది జన్మదినం రోజు కావచ్చు, లేకపోతే వాళ్ళు కొన్ని పనులు ప్రారంభించిన రోజు కావచ్చు. మనం చాలాసార్లు మనకు ఎక్కువ పుట్టినా పండగే సచ్చినా పండగే, మనకి చాలా విషయాలు మనకు భారతదేశంలో ఆనవాయితీ. కాబట్టి ఒక్కొక్క వ్యక్తి పుట్టారు అని అంటే కొన్ని సాధించారు. ఆ సాధించడం ద్వారా ఈ రోజున దాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. అలాగే జాగ్రత్తగా ఆలకించాలి. ఈరోజు నేను చెప్తున్నటువంటి ఈ మాట రెండు ప్రాముఖ్యమైన ఉద్దేశాలు దీంట్లో ఉన్నాయి. ఆలోచన చెప్పేవాళ్ళు లేకపోతే ఉద్దేశాలు నిష్ప్రయోజనం అవుతాయి, ఉద్దేశాలు ఫెయిల్ అవుతాయి. ఉద్దేశాలు ఎవరి ఉద్దేశాలు, ఎవరి ఆలోచనలు, ఎవరి ప్రణాళికలు, ఎవరి చిత్తం, ఎవరి ప్లాన్ అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, దేవునికి మనిషి ఎడల, తన ప్రజల ఎడల దేవునికి ఒక ప్లాన్ అనేది, సంకల్పం అనేది, ఉద్దేశం అనేది ఒక్కొక్క మనిషి గురించి ఉంది. వాక్యాన్ని మీకు చూపిస్తాను. రెండు, పుట్టినటువంటి మనుషులు కూడా వాళ్ళకు కొన్ని ఆశయాలు, వాళ్ళకు కొన్ని సాధించాలి అనే ఆశలు, ఒక స్థానానికి ఎదగాలి అనేటువంటి కోరికలు పుట్టినటువంటి మనిషికి కూడా, ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఉన్నాయి. ఒకసారి మీరు ఆలోచించుకోండి, మీకంటూ మీకు కొన్ని గోల్స్ ఉన్నాయా? కొన్ని ఏమైనా సాధించాలి, దేనైనా పొందాలి, ఈ కార్యం చేయాలి, ఈ పని జరిగించాలి, ఈ స్టేజ్కి వెళ్ళాలి, ఇంత హోదాలో ఉండాలి, ఇంత ఆత్మీయతలో ఉండాలి, ఈ విధమైన జీవితం జీవించాలి అనేటువంటి ఆశలు, టార్గెట్స్, ఉద్దేశాలు, సంకల్పాలు, ప్రణాళికలు మీకు కూడా మీ జీవితంలో ఉన్నాయా లేదా? మీ పిల్లల విషయంలో మీకున్నాయా లేదా? మీ గురించి మీకున్నాయా లేదా? ఈరోజు మీ వయసు ఎంతో? రాబోయేటువంటి సంవత్సరాల నిమిత్తం మీరు ప్లాన్ చేస్తున్నారా లేదా? కాబట్టి మీరు ఉద్దేశించిన ఉద్దేశాలైనా, మీరు ఆలోచించిన ఆలోచనలైనా, లేక మీ పిల్లల గురించి మీరు ఆలోచించిన ఆలోచనలైనా, వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు సంకల్పించిన సంకల్పాలైనా, మూడవది దేవుడు మీ గురించి కలిగి ఉన్న ఆలోచనలైనా, ఉద్దేశాలైనా నెరవేరాలి అని అంటే ఒక క్లూ ఇస్తున్నాడు ఈయన. ఏమిటి ఆ క్లూ అంటే, ఎవరుండాలంట? ఆలోచన చెప్పేవాళ్ళు కావాలి, తెలివి కలిగిన వాళ్ళు కావాలి, ఆలోచించేవాళ్ళు, విషయాన్ని కరెక్ట్గా పరిస్థితిని అర్థం చేసుకునేవాళ్ళు, ఆ పరిస్థితుల్లో రైట్ సొల్యూషన్ని, రైట్ సలహాని, రైట్ పరిష్కారాన్ని చెప్పగలిగిన వాళ్ళు, ఒకవేళ అందుట్లో మిమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేయగలిగిన వాళ్ళు ఎవరికి ఉంటారో, అది దేవుని ఆలోచన అయినా, మనిషి ఆలోచన అయినా, ఈ మనిషి ఇంకొరకు తన కుటుంబం కొరకు ఆలోచించిన ఉద్దేశమైనా సఫలమవుతుంది బై ఛాన్స్. ఒకవేళ ఈ ఆలోచన చెప్పేవాళ్ళు లేకపోతే, ఒకవేళ ఆలోచన ఆ వ్యక్తికి ఒకవేళ లేకపోతే, ఖచ్చితంగా వాళ్ళ యొక్క పర్పసెస్, వాళ్ళ విషయంలో దేవుడు ఏవి సంకల్పించాడో ఆ పర్పసెస్ అట్టర్ ఫ్లాప్ అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో అవి ఫలించవు. ఒకసారి ఈరోజు ఈ బైబిల్ స్టడీలో చాలా షార్ట్గా చెప్పాలి, టైం కూడా మనకి రన్ అవుతుంది. మీ గురించి మీకు ఏం ప్లాన్స్ ఉన్నాయి చెప్పండి. వస్తాను ఒకసారి. దానికి ముందు రెండు మాటలు దీని గురించి ఒక ఇంట్రడక్షన్గా మీతో చెప్పాలి. అదేమిటంటే, మనిషి జీవితంలో మంచి సలహాలు ఉన్నాయి, చెడ్డ సలహాలు ఉన్నాయి. సలహా ఇచ్చేవాళ్ళు అందరూ మనుషులే,
ఆ మనిషిని బట్టి, ఆ మనిషి ఇచ్చే సలహాను బట్టి అది మంచిదా, అది చెడ్డదా మనకు అర్థమవుతుంది. మంచిదైతే మనకు ప్రయోజనం చేస్తుంది, చెడ్డదైతే మనకు నష్టాన్ని చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినోడే, ధర్మశాస్త్రాన్ని దేవుని దగ్గర నుంచి తెచ్చినోడే, భూలోకం అంతట్లో సాత్వికుడే, దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడు అనేటువంటి టైటిల్స్ కలిగిన వాడే, ఐగుప్తు దేశాన్ని కర్రతో గజగజలాడించినటువంటి ఆత్మ సంబంధమైన వీరుడే. కానీ తనకు అడ్మినిస్ట్రేషనల్ క్వాలిటీస్ లేవు. ఒకరోజు వాళ్ళ మామగారు ఆయన దగ్గరికి వచ్చాడు. వాళ్ళ మామగారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అల్లుడు పడుతున్న బాధ అంతటినీ చూశాడు, పడుతున్న కష్టం అంతటినీ చూశాడు. కనీసం తినటానికి కూడా టైం లేకుండా, కనీసం భార్యతో మాట్లాడడానికో పిల్లలతో మాట్లాడటానికి కూడా టైం లేకుండా, ఇంట్లో వచ్చిన గెస్ట్తో కూడా మాట్లాడటానికి టైం లేకుండా, ఈ తలకాయ లేని ఇజ్రాయేలీలందరూ మూర్ఖులు. అప్పుడు ఆ టైం చాలా మూర్ఖత్వం ఉంది కదా, మీరు బైబిల్లో చూస్తారు కదా వాళ్ళని. దేవుడే అన్యాయం చేశాడని ఎన్ని అద్భుతాలు చూసినా దేవుడి మీద చెప్పారు వాళ్ళు. కాబట్టి ఇట్లాంటి మూర్ఖులతో ఆయన చాలా వేగిపోతూ, బాధపడుతూ, వాళ్ళ సమస్యలు తీరుస్తూ టైం అంతా రోజులన్నీ అట్లా గడిచిపోతూ ఉంటే అప్పుడు వచ్చి వాళ్ళ మామగారు ఒక సలహా ఇచ్చాడు. మోషే, నువ్వు ఇలాగాని చేస్తే త్వరగా చచ్చిపోతావు, నువ్వు ఈ రకంగా చేయటం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు, కాబట్టి నీకు ఒక సలహా ఇస్తున్నా, జాగ్రత్తగా ఆలకించు అని చెప్పి 1000 మందికి 1000 మందిని, 100 మందిని, తర్వాత 50 మందికి, 10 మందికి ఇట్లా నిర్ణయించి, ఒకవేళ ఆ 100 మంది ఆ సమస్య తీర్చలేకపోతే అది 50 మంది దగ్గరికి రావాలి, వాళ్ళు కూడా తీర్చలేకపోతే 10 మంది దగ్గరికి రావాలి, 10 మంది కూడా తీర్చలేకపోతే అప్పుడు నీ దగ్గరికి రావాలి తప్ప డైరెక్ట్గా ఎవ్వడు కూడా నీ దగ్గరకు వచ్చి సమస్య తేకూడదు. నీ సమాజంలో కూడా కాస్త తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు, సబ్జెక్ట్ వివేచించగలిగిన వాళ్ళు ఉన్నారు, కాబట్టి వాళ్ళకి ఆ బాధ్యత అప్పగించు, అప్పుడు నువ్వు బ్రతుకుతావు, లేకపోతే నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. అతనిచ్చినటువంటి సలహా మోషేకి చాలా నచ్చింది. మోషే ఆత్మీయుడే, దేవునితో మాట్లాడినోడే, దేవుని దగ్గర సమాచారాన్ని పొందగలిగిన వాడే. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నీకు ఉన్న కృప నీకు ఉంటుంది, కానీ నీకు లేనిది ఒకటి ఉంటుంది. ఆ లేని దాంట్లో నీకు సలహా ఇచ్చేటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఆ ఏరియాలో కావాలి. మరలా చెప్తున్నా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మోషేకి అన్ని ఆత్మీయతలు ఉన్నాయి, కానీ అడ్మినిస్ట్రేషన్ విషయంలో లోపం ఉంది. ఆ అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీ ఎవరికి ఉందా అంటే మామగారికి ఉంది. ఆ మామగారు అక్కడికి వచ్చినప్పుడు ఆ పరిస్థితిని చూసినప్పుడు తక్మన్ ఆయన సలహా ఇచ్చాడు. అప్పుడు మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. ఎందుకు బ్రతికాడయ్యా అంటే ఈ సలహా వల్లే బ్రతికాడు, లేదంటే 80కే చచ్చిపోయేవాడు. కారణం ఏమిటంటే మోషే ఆ మాటని విన్నాడు. సో రైట్ సలహా చెప్పండి ఒకసారి. రైట్ సలహా, మంచి ఆలోచన ఎప్పుడూ కూడా మనిషికి మేలు చేస్తుంది, సహాయం చేస్తుంది. దేవునికి స్తోత్రం. రైట్. ఇప్పుడు దీని విషయంలో కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. మీకు కూడా కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, మీకు కూడా కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. మీరు ఒకవేళ స్టూడెంట్ని పిలిచి, ఏ బాబు నువ్వేమవ్వాలనుకుంటున్నావు అంటే తను చెప్తాడు, నేను ఒక మంచి ప్రొఫెసర్ని అవ్వాలనుకుంటున్నానండి, లేకపోతే ఒక ఇంజనీర్ని అవ్వాలనుకుంటున్నానండి, లేకపోతే నేను ఒక అకౌంటెంట్ అవ్వాలనుకుంటున్నానండి, లేకపోతే నేను ఒక డాక్టర్ని అవ్వాలనుకుంటున్నానండి, ఒక ఇంజనీర్ని అవ్వాలనుకుంటున్నాను. ఈ విధంగా తాను ఏమవ్వాలి అని తన ఆశ చెప్తాడు. తాను దాని నిమిత్తమై ఒకవేళ ఇంజనీర్ అవ్వాలి, మ్యాథ్స్ తీసుకుంటాడు, సైన్స్ తీసుకుంటాడు, డాక్టర్ అవ్వాలి, సైన్స్ తీసుకుంటాడు, లేకపోతే చార్టర్డ్ అకౌంట్ అవ్వాలి, తాను కామర్స్ తీసుకుంటాడు, ఇంకా లేకపోతే ఒకవేళ కౌన్సిల్ చేసేటువంటి దీనికి వెళ్ళాలి, తాను సైకాలజీని ఏదో తీసుకుంటాడు, లా సంబంధమైన వెళ్ళాలి, దానికి హెచ్ఈసి తీసుకుంటాడు, లేకపోతే ఐఏఎస్కి వెళ్ళాలి. ఆ విధంగా వాళ్ళు దేనికి వెళ్తారో దాన్ని టార్గెట్ చేసుకొని ఆ సబ్జెక్టు వాళ్ళు తీసుకుంటారు. అలాగే జాగ్రత్తగా ఆలకించండి, మీకంటూ ఒక ఉద్దేశాలు, ఆలోచనలు మీకు ఉన్నాయి కదా. మీ జీవితం విషయంలో ఆలోచన కలిగిన వాళ్ళు మీరు ఎంచుకునేటువంటి నిర్ణయం, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీ ఉద్దేశాలను నెరవేర్చే విధంగా చేస్తుంది. డాక్టర్ అవ్వాల్సిన వాడు బైపీ తీసుకొని ఆ తర్వాత ఎంసెట్ రాసి, కేసెట్ రాసి, లేకపోతే ఏదో ఒక సెట్ రాసి మంచి మార్కులు పొంది
తాను ఒక గ్రేడ్ పొంది ఆ ఎంబీబీఎస్ సీట్ కొట్టి అందులో డాక్టర్ అయ్యి ఆ తర్వాత పీజీ చేసి మంచి డాక్టర్ అవుతాడు. సో డాక్టర్ అవ్వాలి అనుకునే దానికి ఇంటర్మీడియట్ నుంచి తన ఆలోచనలు ఎట్లా నెరవేరుస్తాడో ఈరోజు మీతో కూడా చెప్తున్నాను. ప్లాన్స్ లేనటువంటి ఆలోచన విఫలమవుతుంది. మీరు ఏదైనా సాధించాలి అనుకున్నారంటే దానికి సంబంధించినటువంటి సంకల్పాలు, ప్లాన్స్, ఇంప్లిమెంటేషన్, దానికోసం పని ఖచ్చితంగా చేయాలి. అంతేకాదు దాని విషయంలో నిపుణత కలిగిన వాళ్ళు, నైపుణ్యం కలిగిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గైడెన్స్ ఖచ్చితంగా మనకి అవసరం అవుతుంది. ఎప్పుడు ఆ విధంగా మీరు తీసుకుంటారో ఖచ్చితంగా మీ జీవితంలో మీరు అనుకున్నవి మీరు సాధించగలుగుతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మొదటి మాటను చెప్పి నేను అసలైనటువంటి ఆత్మీయతకి వెళ్తాను. మీ పిల్లల జీవితంలో కూడా ఏదైనా సాధించాలి అని మీరు అనుకుంటే వాళ్ళని ఏ విషయంలో మీరు సాధించాలనుకుని మొదట వాళ్ళకి ఒక టార్గెట్ పెట్టండి. ఏం చేయాలి, ఏమి సాధించాలి, వాళ్ళకి ఒక టార్గెట్ పెట్టండి. ఆ సాధించే అనుకున్న దాన్ని వాళ్ళ సాధన చేయటం కోసం ఆ ఎక్స్పీరియన్స్ పీపుల్కి వాళ్ళని పరిచయం చేయండి. వాళ్ళ సలహాలు తీసుకోమని చెప్పండి, వాళ్ళ ఆలోచనలు తీసుకోమని చెప్పండి, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళని చూడమని చెప్పండి. అప్పుడు వాళ్ళ జీవితంలో వాళ్ళు సక్సెస్ అవుతారు, మీ ప్లాన్స్ కూడా సక్సెస్ అవుతాయి. ఇది భౌతికంగా నేను చెప్పేటువంటి మాట. ఒకసారి కంప్లీట్ విల్ కమ్ టు స్పిరిచువాలిటీ. మీకు తెలుసా దేవునికి కూడా మన గురించి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయని? ఒకసారి బైబిల్ చూడండి. ఒకసారి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. అంటే ఇక్కడ నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అంటే దేవుడికి కూడా మన విషయంలో కొన్ని ఉద్దేశాలు ఉన్నాయా? చెప్పండి, ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఇంకొక రెఫరెన్స్ చూపిస్తా చూడండి. అవి నెరవేర్చడానికి ఆయన ఏం చేశాడు? 53వ అధ్యాయం యెషయా గ్రంథం, 53వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం, 10వ వచనం. అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే పాప పరిహారార్థ బలిగా అతనిని సంతానము చూసును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఎవరి ఉద్దేశం? చెప్పండి, ఎవరి ఉద్దేశం? యెహోవా ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాన్ని వింటున్న మనందరి గూర్చి కూడా దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, దేవునికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఈ ఆలోచనలు సఫలం అవ్వాలి అంటే ఎలా అవుతాయి? ఈ ప్రణాళికలు సఫలం అవ్వాలి అంటే ఎలా అవుతాయి? ఈ విఫలం అవ్వకుండా సక్సెస్ అవ్వాలి అని అంటే దేవుడు ఏవైతే మన గురించి ప్లాన్ చేశాడో అది మిస్ అవ్వకుండా అది జరగాలి అని అంటే ఎలా జరుగుతాయి అంటే సొలొమోను చెప్తున్నాడు, ఆలోచనకర్తలు కావాలి. ఎవరు కావాలి? ఆలోచనకర్తలు కావాలి. ఆలోచనకర్తలు ఉంటే అది ఖచ్చితంగా వాళ్ళ లైఫ్, వాళ్ళు ప్రభువు వారి గురించి సంకల్పించిన సంకల్పాలు ఏమవుతాయి? సక్సెస్ అవుతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 3 ఉదాహరణలు నేను మీతో చెప్తాను. ఒకటి, నెంబర్ 1, మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. నీవు రాజైన దావీదు వద్దకు పోయి, నా ఏలినవాడా రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణపూర్వకంగా సెలవిచ్చితివే. అదోనియా ఏలుచున్నాడని అడుగవలెను. రాజుతో నీవు ఈ మాట మాట్లాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి
నీవు విన్నవించిన మాటలను రూఢీపరుచునని చెప్పాను. చాలు విషయం చెప్తాను మీకు. దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టడం ఎవరి ప్లాను? దేవుని ప్లాన్. అది ఎక్కడ దాకా ఉంది? యేసుక్రీస్తు దాకా ఉంది. యేసుక్రీస్తు నుంచి నిత్యత్వానికి ఉంది. మరి దావీదు తర్వాత ప్లాన్ ఎవరిది? ఇప్పుడు దావీదు తర్వాత సింహాసనం మీదకి రావాల్సిన వాళ్ళు ఎవరు? దావీదుకి చాలామంది భార్యలు ఉన్నారు, చాలామంది కొడుకులు ఉన్నారు. కానీ దేవుని ప్రణాళిక సొలొమోను విషయంలో ఉంది. దేవుని ప్రణాళిక అబ్షాలోం విషయంలో లేదు, అదోనియా విషయంలో లేదు, లేకపోతే అబ్షాలోం యొక్క తమ్ముడు విషయం లేదు. ఎవరి విషయంలో ఉంది అంటే బత్షెబాకు పుట్టినటువంటి సొలొమోను విషయంలో దేవుని సంకల్పం ఉంది. ఇప్పుడు ఈ ఉద్దేశం నెరవేర్చబడ్డానికి బత్షెబాకి ఈ విషయం తెలిసినా, దావీదు ఈ మాట బత్షెబాతో చెప్పినా, కానీ బైబిల్ చెప్తుంది అబ్షాలోము ఎదుట రేయ్ ఏంటంటే చేస్తున్నాం, చేయకూడదు ఇట్లా అని మాట్లాడే ధైర్యం దావీదుకి లేదంట. దావీదు ఏమాత్రం కూడా అతన్ని ఎదిరించలేదు అనుంది బైబిల్లో. మరి ఈ విధంగా ఉన్న దావీదు దైవ సంకల్పాన్ని ఎట్లా నెరవేరుస్తాడు? అక్కడ జరిగింది ఏంటంటే, అందుకే చెప్పేది, దైవ సంకల్పం నీ జీవితంలో జరగాలంటే ఆలోచనకర్తలు కావాలి. అక్కడ ఉన్నటువంటి నాతాను ప్రవక్త బత్షెబా దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, అక్కడ నేను రాజునని చెప్పి ప్రమాణ స్వీకారం చేసేసుకొని ఆయనే ప్రకటించేసుకొని ఆయన ఏదో చేసేస్తున్నాడు. అసలు రాజు అని చెప్పింది నీ కొడుకు గురించి చెప్పాడు రాజు. దావీదు ఇంకా బ్రతికే ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరకు నువ్వు వెళ్ళి నీ కొడుకుని రాజుగా చేయమని చెప్పే సమయం ఇదే. ఈ టైం మిస్ అయ్యావా, రాజు చనిపోయాడా, ఇక నీ జీవితంలో నీ కొడుకు రాజు అవడు. దేవుని సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరదు. కాబట్టి త్వరగా నువ్వు రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు వృద్ధుడైపోయాడు. రాజు సరిగ్గా మాట్లాడగలిగినటువంటి ఇది రాజుగారికి లేదు. ఇలాంటి టైంలో వెళ్ళి రాజుగారిని డిస్టర్బ్ చేయటమా అని అనుకోలేదు. ఆమె నాతాను ప్రవక్త ఇచ్చిన ఆలోచనని తీసుకొని దావీదు దగ్గరకు వెళ్ళి దావీదుకు నమస్కారం చేసి, అయ్యా నీవు ఈ విధంగా నాతో ప్రమాణం చేశావు, మరి అదోనియా ఈ విధంగా తన రాజును ప్రకటించుకున్నాడట, మరి ఏం చేస్తారు మీ నిర్ణయం అన్నప్పుడు వెంటనే ఆయన రాజు చెప్పాడు, ప్రవక్తను పిలిచాడు, తర్వాత యాజకుడిని పిలిచాడు, ఆ తర్వాత సైన్యాధిపతిని పిలిచాడు, సొలొమోన్ని నా తర్వాత రాజుగా పట్టాభిషేకం చేయండి అని ఆయన ఆజ్ఞాపించి తాను బ్రతికి ఉండగానే సొలొమోన్ని కూర్చోబెట్టాడు. సొలొమోన్ని కూర్చోబెట్టడానికి, సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించడానికి, ఇంత గొప్ప గ్రంథాలు రాయడానికి కారణం ఏంటో తెలుసా? ఒక్క వ్యక్తి ఇచ్చిన ఆలోచన. మాట్లాడకుండా మౌనంగా కూర్చుండిపోయినటువంటి బత్షెబాకి ఏం వెళ్తే ఏం జరుగుద్దో, ఏం మాట్లాడతారు, ఏమవుతుందో అనేటువంటి కన్ఫ్యూజన్ ఉన్న బత్షెబాకి ప్రవక్త ఇచ్చినటువంటి ఒక్క ఆలోచన సొలొమోను ఏం చేసింది? రాజుగా చేసింది. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే దేవుడు వచ్చి పనిచేయడు. దేవుడు కూడా తన ప్రజల ద్వారానే పనిచేస్తాడు. దేవుడు కూడా తన ప్రజల ఆలోచన ద్వారానే పనిచేస్తాడు. దేవుడు కూడా ప్రవక్తల ద్వారానే పనిచేస్తాడు, దైవ సేవకుల ద్వారానే పనిచేస్తాడు. ఆయన ఇచ్చేటువంటి ఆలోచనని ఆయన ఏమి నెరవేర్చాలనుకుంటాడో ఆ యొక్క వ్యక్తి ద్వారా దేవుడు నీతో చెప్తాడు. ఆ వ్యక్తి చెప్పినప్పుడు బత్షెబా వెంటనే స్పందించింది. కాబట్టి తన కొడుకు అంతమంది ముందు చిన్నవాడైనా బాలుడైనా ఏమయ్యాడు? రాజు అయ్యాడు. చరిత్రలో ఒక సువర్ణాక్షరాల్లో రాయబడేటువంటి రాజుగా సొలొమోను యుగాన్ని ఏమన్నారంటే స్వర్ణయుగం అన్నారు. స్వర్ణయుగం అన్నాడు. అసలు టెంపుల్ అనేదాన్ని, మందిరం అనేదాన్ని, మహాదేవుని మందిరాన్ని కట్టి నిరూపించినటువంటి ఘనత ఎవరికి దక్కిందంటే సొలొమోనుకే దక్కింది. ఇంత ప్రణాళిక రావడానికి కారణం ఏంటో తెలుసా? ఒక్క ప్రవక్త యొక్క ఆలోచన. రెండోది, నెహెమ్యా మనందరికీ తెలుసు, పడిపోయినటువంటి యెరూషలేము యొక్క ప్రాకారాల్ని నిర్మించాలి అని దేవుని సంకల్పం.
ఆ వ్యక్తి నిర్మించాలి అని దేవుని సంకల్పం. అందుకే ఆ వ్యక్తికి రాజు దగ్గర ఉద్యోగాన్ని ఇప్పించాడు. బానిస ఎవడెత్తాడు రాజు దగ్గర ఉద్యోగం? రాజుగారి దగ్గర కప్పు అందించే, ద్రాక్షారసం అందించే ఉద్యోగం ఆయనకి ఇప్పించాడు. ప్రణాళిక ఏమిటంటే రాజుగారి దగ్గరికి నెహెమ్యాని తీసుకొని వెళ్ళి ఉద్యోగం ఇప్పించి, ఆ ఉద్యోగం చేస్తూ ఉండగా రాజుగారు అతను గుర్తించి అతనుకున్నటువంటి సమస్యను ఎరిగి అతని ద్వారా యెరూషలేము ప్రాకారాల్ని కట్టించాలని దేవుని సంకల్పం. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది అని అంటే ఏదో నా మెరిట్ వలన, నేను ఎగ్జామ్లో పాస్ అవ్వడం వలన, నేను బాగా ఉండడం వలన, తెలివిగా ఉండడం వలన నాకు ఉద్యోగం వచ్చింది అనుకుంటున్నాడు నెహెమ్యా. కానీ ఒక వ్యక్తి వచ్చాడు నెహెమ్యా దగ్గరికి. ఎక్కడి నుండి? యెరూషలేము నుండి, పడిపోయిన యెరూషలేము నుండి ఒక వ్యక్తి నెహెమ్యా దగ్గరికి వచ్చి అన్నాడు, దేవుని మందిరం కూలిపోయి కాలిపోయి ప్రాకారాలు పడిపోయి ఉంటే నువ్వు ఇక్కడ సంతోషంగా బ్రతుకుతావా? ఎలా ఉండగలవు నువ్వు? దేవుని మందిరం కూలిపోతే ఎలా సంతోషంగా నువ్వు ఉండగలవు నెహెమ్యా అని అతనికి ఆలోచన చెప్పినప్పుడు, తన దేవుని విషయంలో, దేవుని మందిరం విషయంలో, దేవుని రాజ్యం విషయంలో, పడిపోయి కూలిపోయి కాలిపోయిన వాటి విషయంలో అతని అంతరంగం మండింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు డైరెక్ట్గా నెహెమ్యాతో ఎప్పుడు చెప్పలేదు నువ్వు వెళ్ళి గోడలు కట్టు అని. దేవుడు ఎప్పుడు చెప్పలేదు. కానీ ఒక వ్యక్తి వచ్చి తనకు ఆలోచన కలుగు చేసేసరికి ఆ ఆలోచన తనకు వచ్చింది, చెయ్యాలి అని అనుకున్నాడు. కానీ శక్తి తనకు లేదు. కానీ ఆ విచారంతో తాను ఉన్నాడు. ప్రార్థన మాత్రం చేశాడు. ఆ విషయాన్ని రాజు అడిగాడు. ఏమి మొహం అలా ఉందన్నాడు. నా పితరుల యొక్క సమాధులు ఉన్నటువంటి దేశం నిర్జనవనం అయిపోతే నాకు బాధ ఉండదా అన్నాడు. విషయాన్ని తెలుసుకున్నాడు. వెళ్ళు, నీకు కావలసిన మొత్తం నేను సరఫరా చేస్తాను, వెళ్ళి నీవు ప్రాకారాలు కట్టుకొని రా అని చెప్పి అన్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. పడిపోయిన దేవుని యొక్క రాజ్యాన్ని, కూలిపోయిన ప్రాకారాల్ని నిర్మించమని డైరెక్ట్గా నెహెమ్యాకి దేవుడు చెప్పపోయిన 52 రోజుల్లో ఒక వ్యక్తి వచ్చి ఇచ్చిన ఆలోచనతో, చెప్పిన మాటలతో, ప్రోత్సహించిన ప్రోత్సాహంతో తన పిలుపు బయటకు వచ్చింది. దేవుని ఉద్దేశం నెహెమ్యా విషయంలో ఏముందో అది నెరవేరింది. ఓ హల్లెలూయా. ఆలోచనకర్తలు ఉంటే ఏమవుద్దంట? ఉద్దేశాలు సఫలమవుతాయి. ఎవరి ఉద్దేశాలు? దేవుని ఉద్దేశాలు సఫలమవుతాయి. ఆలోచనకర్తలు కావాలి. నెంబర్ 3, 3వ ఉదాహరణ మీకు ఇస్తాను. ఎస్తేర్ ఉంది. ఎవరు? ఎస్తేర్. ఎస్తేర్ని అహర్షరోషు రాజుకి భార్యని చేయడానికి గల ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే, హామాను ఇజ్రాయేలీలను, యూదులు మొత్తాన్ని చంపటానికి ప్లాన్ చేసి సిద్ధపరచబోతున్నాడు. ఆ మరణం నుంచి యూదులందరినీ, దేశంలో ఉన్న 127 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ రక్షించాలంటే అక్కడ రాజుగారి దగ్గర ఎస్తేర్ని పెట్టాలి. ఎస్తేరు మాట ద్వారా ఆ శాసనం ఆగిపోవాలి. దాని ద్వారా యూదులు మరణం నుంచి వాళ్ళు తప్పించబడాలి. వాళ్ళు బ్రతికినంత కాలం ఆ పండుగను వాళ్ళు జరుపుకోవాలి అనేది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన. ఏం జరిగింది? ఒక అనాథ తల్లి తండ్రి లేని మనిషి, అంతకీ ఒక బానిసగా ఆ దేశంలో ఉంటున్న వ్యక్తి, రాజుగారికి ఏమైందంట? భార్య అయింది. ఎట్లా అయింది? ఆ మాటలో ఇక్కడ ఏమని రాసి ఉంటుందంటే, మీరు తర్వాత చూడండి, ఎస్తేరు 2వ అధ్యాయం 15వ వచనం. అక్కడ హేగే అనే ఒక వ్యక్తి ఉన్నాడు, వాడని ఒక ఆయన ఉన్నాడు. ఇంతమంది లేడీస్ వచ్చినా వాళ్ళందరూ రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆలోచనలతో వెళ్ళారు. వాళ్ళకి ఏది సూట్ అవుతుందో, వాళ్ళకి ఏది బాగుంటుందో, వాళ్ళకి రాజుగారికి ఇంకా బాగా కనబడడానికి ఏది బాగుంటుందో వాళ్ళ ఆలోచనతో వాళ్ళు వెళ్ళారు. కానీ ఎస్తేరు గురించి రాసింది ఏంటో తెలుసా? హేగే ఏమి చెప్తే దాన్ని ఆమె ఏం చేసిందంట? పాటించింది. కానీ తనకంటూ ఏ ఆలోచన లేదట. తన పరిస్థితి తను అర్థం చేసి, నేను ఒక అనాథని, ఒక స్టైల్ అనేది నా బ్రతుకు తెలియదు, ఒక మేకప్ అనేది నా బ్రతుకు తెలియదు, ఒక రిచ్ పర్సన్తో ఎలా బిహేవ్ చేయాలో మాట్లాడాలో నాకు తెలీదు,
నాకు అంత పరిచయం లేని దాన్ని ఇలాంటి పరిస్థితుల్లో నాకుగా నేను ఆలోచించడం తప్పు. ఎస్, ఐఎమ్ ఇగ్నోరెంట్ అనే విషయాన్ని తాను అంగీకరించింది. జ్ఞానం కలిగిన వాళ్ళ సలహా తీసుకోవాలి అని నిర్ణయించుకుంది. హేగే యొక్క సలహాని ఆమె తీసుకుంది. హేగే యొక్క సలహాని తీసుకోవడం ద్వారా రాజుగారికి ఏమిష్టమో హేగేకి తెలుసు. రాజుగారు వస్తీని ఆయన రాణిగా చేసుకున్నప్పుడు ఏమి చూసి రాణిగా చేసుకున్నాడో హేగేకి తెలుసు. కాబట్టి ఇంతమంది ఆడవాళ్ళల్లో హేగేకి రాజుగారు అంతరంగం తెలుసు. కాబట్టి హేగే చెప్పిన మాటను ఎస్తేరు వినడం ద్వారా ఇంతమంది ఆడపిల్లల్లో ఎస్తేరు ఒక్కటే సెలెక్ట్ అయింది. ఎస్తేరు రాణి అవ్వడానికి కారణం హేగే యొక్క సలహా. ఆమె రాణి అయిన తర్వాత ఆమె మాట ద్వారా యూదులందరినీ ఉరికొయ్య మీద నుంచి తప్పించడం దేవుని ఉద్దేశం. ఇప్పుడు చెప్పండి, ఉద్దేశమేమో దేవుంది, పనిచేసిందేమో ఎస్తేరు కూడా సంగతి తెలీదు. కానీ ఎవరి సలహా ద్వారా ఈమె సక్సెస్ అయిందయా అంటే హేగే యొక్క సలహా ద్వారా. దైవ ప్రణాళికలు దేవుడు చెవులో చెప్పడం, దేవుని ఉద్దేశాలన్నీ చెప్పబడవు. దేవుని ప్లాన్స్ అండ్ పర్పసెస్ కొంతమంది కొన్నిసార్లు మోషే నా ప్రజలను విడిపించాలని మోషేతో చెప్పిన మాట వాస్తవం అయితే అందరితో ఆ విధంగా ఉండదు. కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్తున్నాను ఈ మాటని. దైవజనుని ద్వారా నీకు ఒక సలహా దేవుడు మాట్లాడినా, ఒక ప్రవక్త ద్వారా నీతో ఒక విషయాన్ని మాట్లాడినా, నీకు పరిశుద్ధాత్మ ఒక విషయం నీతో మాట్లాడినా, ఏదైనా ఒక సలహా ఇది దైవ సంబంధమైంది అని నీకు అనిపించినా గుర్తుపెట్టుకో, దేవుని ఉద్దేశాలు నీలో నెరవేర్చబడటం కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ వేరొక దానికోసం కాదు. ఈ జ్ఞానం ఎవరికి ఉంటుందో, నెహెమ్యా సోలమన్ తల్లి బత్షెబా సక్సెస్ అయినట్లు, దేవుని ప్రణాళికలు ఆ విషయం నాతాను ద్వారా జరిగినట్లు, అది అలాగే నెహెమ్యా దగ్గరకు వచ్చిన వ్యక్తి ద్వారా జరిగినట్లు, ఎస్తేరుకి హేగే ద్వారా జరిగినట్లు నీ జీవితంలో కూడా సరైనటువంటి ఆలోచన ఇచ్చే మనుషుల్ని నమ్మి ఆ ఆలోచన నువ్వు తీసుకుంటే ఖచ్చితంగా దేవుని ఉద్దేశాలు మన జీవితంలో ఏమవుతాయి? సక్సెస్ అవుతాయి. నాకు దేవుడు చెవిలో చెప్పాలి, నాకు దేవుడు కల్లో చెప్పాలి, నాకు దేవుడు స్వరం ద్వారా చెప్పాలని కూర్చుంటే జరగచ్చు, జరగకపోవచ్చు. అన్నీ ఆ విధంగా జరగలేదు. ఆ విధంగా కొన్ని జరిగినాయి, ఈ విధంగా కొన్ని జరిగినాయి, ఇంకో విధంగా కొన్ని జరిగినాయి. అయితే ఒక సౌలు ఉన్నాడు, పౌలుగా మారినటువంటి సౌలు ఉన్నాడు. డైరెక్ట్గా దేవుడే అతన్ని దర్శించిన మాట పరిస్థితి ఉంది. అయితే ఇంకా కొందరికి ఉంది కలల్లో దేవుడు మాట్లాడాడు, ఇంకా కొందరికి ఉంది స్వరం ద్వారానే మాట్లాడి దర్శనంలో కనబడలేదు, ఇంకా కొంతమంది ఉన్నారు దేవుని ప్రేరేపణతో వాళ్ళు కార్యాలు చేశారు. ఈ విధంగా దేవుని ఉద్దేశాలు అనేవి నీ విషయంలో కలిగి ఉన్న వాటిని చేయాలి అనంటే గాడ్ యూజెస్ హిస్ పీపుల్, తన మనుషుల్ని ఆయన వాడుకుంటాడు. కాబట్టి ఆలోచన ఖచ్చితంగా మనం స్వీకరించాలి. దీనికి ఒక రివర్స్ చెప్తాను, జాగ్రత్తగా దీన్ని స్వీకరించండి. సంసోను కూడా దేవుని ఆత్మ కలిగినోడే, వీరుడే, మామూలు వీరుడు కాదు. గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపిన వీరుడు. ఒక్కడి వెళ్ళి ఫిలిస్తీన్ల దేశాన్ని గజగజలాడించినవాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఎందుకు ఫెయిల్ అయ్యాడు? వాళ్ళ అమ్మ చెప్పింది, అరే నువ్వు అసలు పెళ్లి చేసుకోకూడదు అంది. విన్నాడా? వాళ్ళ అమ్మ చెప్పింది, నువ్వు ఒకవేళ చేసుకుంటే ఇజ్రాయేలీల అమ్మాయిని చేసుకో, అన్యుల పిల్లల్ని చేసుకోవద్దు అని చెప్పింది. విన్నాడా? వినలా. సంసోనికి ఆలోచన చెప్పేవాడు లేడు, సంసోనికి ఆలోచన చెప్పినా వినలేదు. కాబట్టి ఆత్మపూర్ణుడైన అర్ధాంతరంగా తన జీవితం ఏమైంది? ముగిసింది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సొలొమోనే ఉన్నాడు. వాళ్ళ నాన్న టైంలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. నాతాను ఉన్నాడు, గాతు ఉన్నాడు, చాలామంది ప్రవక్తలు ఉన్నాడు. వాళ్ళు చెప్పిన మాట ఆయన ఖచ్చితంగా వినేవాడు. సొలొమోన్ కాలంలో సొలొమోనుకు చెప్పేటువంటి వాడు ఎవ్వడూ కూడా లేడు.
ఆలోచనల కర్త ఉండడం మంచిది అని చెప్పి రాసిన వాడికి ఆయనకు ఆలోచన ఇచ్చేవాడు ఎవడూ కూడా లేడు. ఎందుకు ఆలోచన ఇవ్వలేకపోతున్నాడంటే ఆయనే తెలియగలడు, ఆయనే జ్ఞానం గలవాడు, ఆయనకి మేం చెప్పగలమా అనేటువంటి స్టేజ్లో ప్రజలు ఉండిపోయారు. ఒకవేళ దేవుని నుంచి ఏమైనా చెప్దాము అని అంటే కూడా ప్రవక్తలను ఎక్కడా కూడా ఎంటర్టైన్ చేసినట్టుగా ఈయనకి లేదు. ఈయన జ్ఞానం, ఈయన తెలివి, ఈయన భార్యలు, ఈయన సోకు, ఈయన రీసెర్చ్లు వీటితోనే జీవితం అయిపోయింది కానీ, ఈయన నిర్మాణాలు కట్టడాలు వీటితోనే అయిపోయింది కానీ ఆలోచన తీసుకున్నవాడు కాదు. అందుకనే చివరిలో తన జీవితం అంతా సక్సెస్ఫుల్గా వచ్చిన చివరిలో మాత్రం ఫెయిల్యూర్తో ముగిసింది. అంత మాత్రమే కాదు, అతను కొడుకున్నాడు రెహబాం. ఎవరు? అతని కొడుకు రెహబాం. సొలొమోను కాలం తర్వాత రెహబాం రాజు అయ్యాడు. ఇజ్రాయేలీలందరూ వచ్చి పెద్దలు వచ్చి అన్నారు, అయ్యా మీ నాన్న మా మీద చాలా భారాలు పెట్టాడు, కనీసం నువ్వు ఆ భారాలు మా మీద నుంచి తీసి కాస్త ఆ బరువును తేలిక చేస్తే, అంటే కాస్త పన్నులు తగ్గించి మా మీద మేము చక్కగా బ్రతుకునే విధంగా ఒకవేళ నువ్వు చేయగలిగితే అందరూ నిన్ను ఆరాధిస్తారయ్యా అన్నాడు. అలాగా ఖచ్చితంగా అని వాళ్ళకి చెప్పాల్సిన విధంగా వాళ్ళకి చెప్పి పంపించేశాడు. తర్వాత కొంతమంది పెద్దోళ్ళని పిలిచాడు. పెద్దోళ్ళు చెప్పారయ్యా మంచి సలహా అది, ఖచ్చితంగా అది పాటించండి. మీ నాన్న చాలా ఇబ్బందులు పెట్టాడు వాళ్ళని, డబ్బు చాలా ఖర్చు చేశాడు మీ నాన్న, వాళ్ళ దగ్గర నుంచి దాన్ని తీసుకున్నాడు. మీరు దాన్ని తగ్గిస్తే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారయ్యా, ప్రేమిస్తారయ్యా, హత్తుకుంటారయ్యా. ఓకే అన్నాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ని పిలిచాడు. ఎవరిని? కుర్రాళ్ళని పిలిచాడు. కుర్రాళ్ళని పిలిచి ఎరా ఏమంటారు మీరు అన్నాడు. వాళ్ళకి ఏం తెలుసు, వీళ్ళు సలహా చెప్పారు, రైట్ మీ నాన్న బొటన వేలు, ఒకవేళ బొటన వేలు వాళ్ళ మీద ఉంచితే నువ్వేం చేయి, ఇనుప కాడి పెట్టరా అన్నాడంట. ఏం చేశాడు తెలుసా? వాళ్ళు రెండోసారి మళ్ళీ వాళ్ళు వచ్చి అయ్యా ఏమిటి, ఏ నిర్ణయం తీసుకున్నారని చెప్పంటే చెప్పాడు, నా తండ్రి యొక్క బొటన వేలు నా నడుము కంటే సన్నది అన్నాడు. అంటే నా తండ్రి పెట్టిన భారం బొటన వేలులాగా ఉంటే నేను నడువంత భారాన్ని మీ మీద పెట్టబోతున్నాను అన్నాడు. జరిగింది ఏంటో తెలుసా? అంతే, 2 ముక్కలైపోయింది రాజ్యం. 10 గోత్రాలు వేరైపోయారు, 2 గోత్రాలు వేరైపోయారు. 12 గోత్రాల్ని పరిపాలించాల్సిన రాజు 2 గోత్రాల్ని పరిపాలించేటువంటి హీనుడుగా మారాడు. ఇక్కడ సలహా ఇచ్చినా తీసుకోనటువంటి వ్యక్తి. ఇప్పుడు చెప్పండి, యెహోవా యొక్క ఉద్దేశాలు, యెహోవా యొక్క సంకల్పాలు సఫలం అవ్వాలంటే ఏం కావాలి? ఆలోచనకర్తలు కావాలి. మనకి ఒక మాట ఉంది యెషయా గ్రంథంలో, మన ప్రభువట ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఎవరైనా ఎవరా ఆలోచనకర్త? జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తే ఒక ఆలోచనకర్త. ఈ రోజున మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ఎవరు అని అంటే నీకు చక్కగా ఆలోచన చెప్తాడు ఆయన. ఏం చేస్తాడు ఆయన? ఆలోచన చెప్పి, ఆలోచనను నీకు చెప్పి నీవు చేయాల్సిన పనుల్ని నీకు తెలియచేసి జరగాల్సినటువంటి కార్యాల గురించి ఆయన నీకు ఆలోచన కలుగ చేస్తాడు. ఈరోజు నేను ఈ మాటలతో ముగిస్తున్నాను. నెంబర్ 1, మీరు సక్సెస్ అవ్వడానికి మీకు కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. మీ ఉద్దేశాలు సఫలమై సక్సెస్ఫుల్ లైఫ్గా బ్రతికామంటే బ్రతికాం కాదు, ఇటు దేవుడు, ఇటు ప్రజలు, ఇటు కుటుంబం మీ ద్వారా సంతోషంగా ఉండాలి అని అంటే, మీ ఉద్దేశాలు సఫలం అవ్వాలంటే తెలివి కలిగినటువంటి మాటలు, మీ జీవితాన్ని ప్రభావితం చేయగలిగిన మాటలు, మీ మూర్ఖత్వాన్ని, మీ కఠినత్వాన్ని మార్చి మిమ్మల్ని మనుషులకు మనిషిగా చూపించగలిగే సలహాల్ని స్వీకరించి మనసుల్ని, జీవితాన్ని మార్చుకుంటే సక్సెస్ఫుల్ హ్యూమన్గా, సక్సెస్ఫుల్ మనిషిగా భూమి మీద మనం బ్రతకగలుగుతాం. 2, మనం మన కోసమే కాదు, ఒక ఆయన మనల్ని సృష్టించాడు. సృష్టించింది ఏది కూడా ఉద్దేశం లేకుండా దేవుడు సృజించలేదని బైబిల్లో ఉంది. కాబట్టి దేవునికి కూడా నీ గురించిన ఉద్దేశాలు ఉన్నాయి. మరి ఆ ఉద్దేశాలు ఆయన చెవిలో చెప్పడు, లేకపోతే ఎవరి ద్వారానో చెప్పడు. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది, కొన్నిసార్లు ఆయన ఆలోచనకర్తల ద్వారా, మనుషుల ద్వారానే వాటిని సఫలపరుస్తాడు. నాతాను ప్రవక్త ద్వారా సఫలపరిచినట్లు,
నెహెమ్యా జీవితంలో ఒక వ్యక్తి ద్వారా సఫలపరిచినట్లు నెహెమ్యా కనబడుతున్నాడు, కానీ ఆ వ్యక్తి మనకు కనబడ్డ పేరు కూడా తెలియదు మనకి, కానీ అతను ప్రేరేపించిన ఆ వ్యక్తి హేగే ద్వారా ఎస్తేర్ సక్సెస్ అయినట్లు, గొప్ప విజయాలు చూసినట్లు, ఎవరిని నీ జీవితంలో దేవుడు ఉంచాడో, ఎవరు నీ మేలును కోరుతున్నారో, ఎవరు నీ క్షేమాన్ని కోరుతున్నారో, ఎవరు నీకు సలహా ఇస్తున్నారో వాళ్ళని ధిక్కరించకుండా, వాళ్ళని కాదనకుండా ఆ మాటకు నువ్వు లోబడితే ఆ రోజున వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో, దేవుని ప్రణాళికలు వాళ్ళ జీవితంలో ఎలా జరిగినాయో నీ జీవితంలో కూడా ఖచ్చితంగా జరుగుతాయి. అలాగే ఆత్మపూర్ణుడైన, వీరుడైన, ధీరుడైన, గొప్పవాడైనా చెప్పేవాడు లేక సంసోన్ నశించాడు. ఆలోచన చెప్పేవాడు, సలహా ఇచ్చేవాడు, తప్పు అని చెప్పేవాడు లేక సంసోన్ గొప్పవాడైనా కూడా అంతరించిపోయాడు. మహాజ్ఞాని 100 మందికి చెప్పినవాడు, చెప్పేవాడు తనకు లేక సొలొమోన్ కూడా అలాగే ముగిసింది. అంతేకాదు తన కొడుకు రెహబాము కూడా చెప్పింది కూడా వినకుండా దాన్ని ధిక్కరించి చేయడం ద్వారా తన జీవితం కూడా అలా అయిపోయింది. ఈరోజు ఒక మాట మీతో చెప్తున్నాను, మరి మీరు ఎవరిలాగా ఉంటారు? మీ సంకల్పాలు, దైవ సంకల్పాలు మీ జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే ఈ రోజున నీకు నిజమైన ఆలోచన కలుగజేసే దేవుని వాక్యం, నీకు నిజమైన ఆలోచన చెప్పే ఆలోచనకర్త అయిన యేసుక్రీస్తు, ఆలోచన నీకు ఇచ్చే పరిశుద్ధాత్మ, ఆయన ఆత్మతో నింపబడిన మనుషులు చెప్పినటువంటి సలహాల్ని వివేకంతో అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే దైవ సంకల్పాలను దేవుడు నెరవేరుస్తాడు. ఆ విధంగా మీ జీవితంలో ప్రభు ఆలోచనలు, ప్రభు సంకల్పాలు నెరవేర్చబడి మీ మూర్ఖత్వానికి, మనుషుల మూర్ఖత్వానికి అలా ఫిక్స్ అయిపోయి ఉండకుండా మనుషులుగా మారి ప్రభు కొరకు బ్రతకాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనట్లు అందరం ఒక మాట అడుగుదాం. ఆలోచనకర్తలు ఉన్న ఎడల ఉద్దేశాలు సఫలమవుతాయి. ఆలోచనకర్తలు లేని ఎడల ఉద్దేశాలు విఫలమవుతాయి. ఈ రోజున దేవుడు నీ గురించి ఏమి ప్లాన్ చేస్తున్నాడో, ఏమి నెరవేర్చాలనుకుంటున్నాడో, ఏమి జీవితంలో నువ్వు పొందాలి అని ఆశపడుతున్నాడో నీకు తెలుసా? ఆయన మేలు చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈ రోజున ఒక మాట చెప్పండి, తండ్రి నా జీవితం ఒక ఫెయిల్యూర్గా ఉండకూడదు, నా కుటుంబానికి, నా సమాజానికి, నా దేవునికి ఒక ప్రయోజనకరమైన పనిముట్టుగా నేను ఉండాలి. ప్లీజ్ నాతో మాట్లాడినందుకు స్తోత్రం. నా జీవితంలో ఆ నాతాన్ ఎవరో, నా జీవితంలో ఆ హేగే ఎవరో, నా జీవితంలో ఆ యెరూషలేము నుంచి వచ్చిన మనిషి ఎవరో, వాళ్ళు ఒక మాట చెప్పినప్పుడు ధిక్కరించకుండా, స్వార్థంతో ఆలోచించకుండా, ప్రభువా గర్వంతో కొట్టివేయకుండా, నేను తెలివిగలవాణ్ణి అని అనుకోకుండా స్వీకరించే మనసు నాకు దయచేయ్యా. నా గురించి నీ ఉద్దేశాలు సఫలమవ్వాలని కోరుకుంటున్నానని మనసారా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన తండ్రి, థ్యాంక్ యూ ప్రభువా. ఈ సాయంకాలం మాకొక ఆలోచనతో కూడినటువంటి మీ సందేశాన్ని మాకు అనుగ్రహించారు. ఆలోచించకపోవడం వలన, సరైన ఆలోచన లేకపోవడం వలన, వచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవటం వలన జీవితాలు ఫెయిల్ అవుతున్నాయి. జీవితాలు సక్సెస్ అవ్వాలంటే, అది దేవుని ఆలోచన కూడా నెరవేర్చాలంటే, మా బ్రతుకుల్లో మా ప్రణాళికలు కూడా నెరవేరాలంటే మాకు సరైన ఆలోచన కావాలి. సరైన ఆలోచన కావాలి. సరైన ఆలోచన కావాలి. సరైన ఆలోచన కావాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, సంఘము కొరకు అనుగ్రహించబడిన శక్తివి, సంఘము కొరకు అనుగ్రహించబడిన వ్యక్తివి,
సంఘము కొరకు అనుగ్రహించబడిన ఆత్మవి, సంఘము కొరకు అనుగ్రహించబడిన ఆలోచనవి. చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి సరి అయిన త్రోవలో మేము నడుచున్నట్లు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ నాతో సహా మేమందరూ ధిక్కరించిన రెహబాము వలె కాకుండా, అసలు ఆలోచన వినని సొలొమోను వలె కాకుండా, అసలు చెప్పేవాడే లేనటువంటి సంసోనులాగా కాకుండా నీ ఆలోచనని వినగలిగేవారుగా, ఇచ్చిన దాన్ని నెరవేర్చేవాళ్ళుగా మేము ఉండగలగడానికి సహాయం చేయమని ఈరోజు నీ సంకల్పాలు, ఉద్దేశాలు ఈరోజు వాక్యాన్ని వింటున్నా చూస్తున్నా నీ బిడ్డల జీవితంలో ఏమైతే ఉందో దాన్ని నూరంతలుగా నెరవేర్చుమని, నా విషయంలో, మా విషయంలో, అయా కుటుంబ విషయంలో, సంఘం విషయంలో, సంఘస్థుల విషయంలో, ఈ వాక్యాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి విషయంలో మీ ఉద్దేశాలు మా జీవితంలో సఫలమగునుగాక. ఏ విధమైనటువంటి మీ ఒక్క ప్రణాళిక కూడా విఫలమవకుండునుగాక. సమస్త విధమైన మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేసి ఇట్టి కృపను పొంది ఉన్నామని నమ్ముచున్నాము పరలోకపు తండ్రి. పరిశుద్ధులందరూ ఆమేనని చెప్దాం. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సన్నిధి, సహవాసం, సమాధానం మనెల్లరికూ తోడయ్యుండి ప్రభు యొక్క ఉద్దేశమును నెరవేర్చు వారంగా ఉండుటకు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. మళ్ళా తిరిగి ఆదివారం దేవుని సన్నిధిలో తిరిగి కలుసుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.